ఈ సోకాళ్ళు రఘురామకృష్ణంరాజు గారు 2014లోనో 15లోనో ఒక కంపెనీ స్టార్ట్ చేశారండి. ఈ కంపెనీ అంటే నేను వ్యక్తిగతంగా చాలా గొప్ప వ్యక్తిని అని చెప్పుకునేటువంటి రఘురామకృష్ణంరాజు గారి గురించి ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలియాలి. నిజాయితీ, మాట ఇస్తే మాట మీద నిలబడే తత్వం, ఎవరిని మోసం చేయని ఒక నిజాయితీ తత్వం, తెల్ల చొక్కా తెల్ల పంచా వేసుకొని నేను కద్దరు తెల్ల చొక్కా తెల్ల పంచా వేసుకున్న మహాత్మా గాంధీకి ప్రతిరూపాన్ని అని చెప్పుకునేటువంటి రఘురామకృష్ణంరాజు గారి గురించి కొన్ని వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు చెప్తా. రఘురామకృష్ణంరాజు గారి వైఫ్ కావచ్చు, రఘురామకృష్ణంరాజు గారి కూతురో లేకపోతే కొడుకో, నాకు రిలేషన్ కరెక్ట్గా తెలియదు కానీ బట్ అదే సేమ్ పేరు. రఘురామకృష్ణంరాజు గారు ఇండ్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీని హెడ్ ఆఫీస్ అట్ 30A రోడ్ నెంబర్ 1 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు. ఈయన స్థాపించి ఏం చేశాడు? సహజంగా అందరూ ఏమనుకుంటారంటే ఒక కంపెనీ స్థాపించినప్పుడు ఆ కంపెనీ ఏ రాజకీయ నాయకుడైనా స్థాపించవచ్చు, తప్పేముంది, కరెక్ట్. రఘురామకృష్ణరాజు గారు కూడా కంపెనీ స్థాపించవచ్చు, ఇంకొకరు కంపెనీ స్థాపించవచ్చు. దర్ ఇస్ నో రాంగ్ ఇన్ దాట్. బికాజ్ ఆయన వ్యక్తిగతంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా, వ్యక్తిగతంగా ఏ పార్టీలో ఉన్నా ఆయన బిజినెస్ చేసుకునే హక్కు ఉంది. కానీ ఈ సోకాల్డ్ మహానుభావుడు చేసినటువంటి ఫ్రాడ్ ఏంటో అనేది మీకు చెప్తా. ఈయన 2019వ సంవత్సరంలో ఒక ఎఫ్ఐఆర్ కట్టారు ఇతని మీద. ఎవరు కట్టారు? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కట్టారు. ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కట్టినటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంటి అంటే RCBD1/2019E/0003 డేటెడ్ 29/4/2019 ఫర్ ది అఫెన్స్ అండర్ సెక్షన్ 420, 406 అండ్ 120B ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. 420 అంటేనేమో చీటింగు, 406 అంటేనేమో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, 120B అంటేనేమో కాన్స్పిరసీ ఎగ్నెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, క్రిమినల్ కాన్స్పిరసీ. ఇతని మీద కట్టింది ఈ ఎఫ్ఐఆర్లో. ఇతను ఫ్రాడ్ చేసినటువంటి ఫ్రాడ్ 947,71,70,00,000. దిస్ ఈజ్ అ ఫ్రాడ్ ఎవల్యూషన్ డన్ బై బ్యాంక్ ఇట్ సెల్ఫ్. 941 కోట్ల రూపాయలు, 41.71 కోట్ల రూపాయలు ఈ కంపెనీ ద్వారా ఇతను బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని చీట్ చేశాడు అని సెంట్రల్ ఈ కేసు పెట్టింది డాక్టర్ టివి గోపాలకృష్ణ, మేనేజర్ PFC లిమిటెడ్. నెంబర్ 2 ప్రదీప్ కుమార్ DM PFC లిమిటెడ్ అండ్ శ్రీ విజయ్ కుమార్ కామేశ్వరి DGM REC లిమిటెడ్, కృష్ణన్ DGM FCL న్యూఢిల్లీ, TR ముకుందన్ DM FCL న్యూఢిల్లీ. వీళ్ళంతా కూడా ఫైనాన్స్ కంపెనీలు, గవర్నమెంట్ ఫైనాన్స్ చేసేటువంటి కంపెనీలు. రఘురామకృష్ణంరాజు అనేటువంటి వ్యక్తి 947.71 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఫ్రాడ్ అకౌంట్ల ద్వారా కంపెనీ బిజినెస్ చేస్తున్న కంపెనీకి నాకు లోన్ ఇవ్వండి అని లోన్ తీసుకొని ఆ లోన్ మొత్తాన్ని తన వ్యక్తిగతమైనటువంటి ఖాతాల్లోకి మళ్లించుకొని మా బ్యాంకుల్ని ఫ్రాడ్ చేశాడు, హీజ్ ఎ చీటర్ అని బ్యాంక్ అఫీషియల్స్ లాడ్జ్ చేసినటువంటి ఎఫ్ఐఆర్. ఎవరెవరి మీద లాడ్జ్ చేశారండి? ఈయన రఘురామకృష్ణంరాజు డైరెక్టర్ నెంబర్ 1, మధుసూదన్ రెడ్డి నెంబర్ 2, ఇంకా ఎవరో ఉన్నారు, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. సో ఈ 2019లో కట్టినటువంటి ఎఫ్ఐఆర్ ద్వారా ఈయన చేసినటువంటి ఫ్రాడు 941 కోట్ల రూపాయల 71 లక్షలు. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఇది సెకండ్ ఎఫ్ఐఆర్. దిస్ ఈజ్ ద సెకండ్ ఎఫ్ఐఆర్ అగెన్స్ట్ రఘురామకృష్ణంరాజు. ఇది 2020లో కట్టారు. RCBD1/2020
E0006 డేటెడ్ 6/10/2020. ఇంతకుముందు కట్టింది 29/4/2019. ఇది 6/10/2020. దీని కంప్లైనెంట్ ఎవరు అంటే ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని ఇచ్చింది చీఫ్ మేనేజర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇంతకుముందు బ్యాంక్ వేరు. అంటే రఘురామకృష్ణంరాజు గారు గౌరవనీయులైనటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చొని చట్టాలు తయారు చేసేటువంటి ఎమ్మెల్యేలని నువ్వు మాట్లాడద్దు, నువ్వు మాట్లాడు, నువ్వు కూర్చో, నువ్వు మాట్లాడు, ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడండి అని చెప్పగలిగినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అధికారం ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు అనేటువంటి ఒక వ్యక్తి ఈ ఎఫ్ఐఆర్లో ఎవరిచ్చారు? ఈ ఎఫ్ఐఆర్ చీఫ్ మేనేజర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇది న్యూఢిల్లీ శాఖ వాళ్ళు ఇచ్చారు. దీంట్లో ఫ్రాడ్ ఎంతో తెలుసండి, 826,17,00,000. రచ్చబండ పెట్టి, పొద్దున్నే రచ్చబండ పెట్టి, మధ్యాహ్నానికి ఒక 10 మంది మీడియా ఛానల్స్ వేసుకొని నీల్ కుమార్, శ్రావణ్ కుమార్ నీకు అన్ని నోట్లు వచ్చినాయి, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అని కష్టపడి హాస్టల్లో భోజనం చేసి నెలకి 500 రూపాయలు 600 రూపాయలు గవర్నమెంట్ స్కాలర్షిప్లో చదువుకొని ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి సర్వీసెస్గా భావించే ఐపీఎస్, ఐఏఎస్, జ్యుడిషియరీలో అత్యున్నతమైనటువంటి జడ్జి పోస్టులోకి వచ్చిన మమ్మల్ని పట్టుకొని, మాలాంటి వ్యక్తులను పట్టుకొని యూజ్లెస్ ఫెలోసా? యూజ్లెస్ ఫెలోస్ ఎవరు? యూజ్లెస్ ఫెలోస్ రఘురామకృష్ణంరాజు గారు అంటే యూజ్లెస్ ఫెలోస్ అంటే మీ దృష్టిలో కష్టపడి రూపాయి పోగేసుకొని చదువుకున్న వాళ్ళు యూజ్లెస్ ఫెలోస్. ఈ విధంగా బ్యాంకులను ఫ్రాడ్ చేసి 800 కోట్లు, 900 కోట్లు, 1000 కోట్లు నీ వ్యక్తిగతమైనటువంటి ఖాతాలోకి చేరవేసుకొని మీ కొడుకుని, మీ భార్యను కూడా చీటర్లుగా ఎఫ్ఐఆర్లో పెట్టించుకొని అత్యున్నతమైనటువంటి స్థాయిల్లో డిప్యూటీ స్పీకర్లుగా డబ్బులు ఇచ్చి పోస్టులు కొనుక్కొని, డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని కూర్చున్న మీరు శుద్ధపూసలు. మిమ్మల్ని ఈ సమాజం హిందూ ధర్మ పరిరక్షకులుగా గౌరవించాలి. మీరు క్రిస్టియన్లు చర్చి పట్టుకొని సాయంత్రానికి ఒక బైబిల్ పట్టుకొని చర్చికి వెళితే నీ దృష్టిలో దుర్మార్గులా? ఏం తప్పు చేశారు వాళ్ళు? ఏం తప్పు చేశారండి? ఏం తప్పు చేశారు? 100 మందిలో 15 ఉద్యోగాలు వాళ్ళకి రిజర్వ్ చేశారు. ఆ 15 ఉద్యోగాలు చిన్న పోస్టులు, ఉన్న జనాభా 25%, అందులో ఇంకా 15% ఉద్యోగాలు వాళ్ళకు వస్తున్నాయి. 15% ఉద్యోగాలు మాకే కాదండి, 7% ఉద్యోగాలు ఎస్టీలకు వస్తున్నాయి, 29% ఉద్యోగాలు బీసీలకు వస్తున్నాయి, మహిళలకి 33.5% ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ రోజున కమ్మ, రెడ్డి, బ్రాహ్మిన్ అని అత్యున్నతమైనటువంటి వైశ్యాస్లో ఉన్నటువంటి నిరుపేదలు సంవత్సరానికి 8 లక్షలు 10 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నటువంటి మా సోదరులు అప్పర్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్ 10% ఇచ్చింది. మేమే అబ్జెక్ట్ చేయలేదే, వి వెల్కమ్డ్ ఇట్. ఎందుకంటే బ్రాహ్మిన్స్లో నిరుపేదలు ఉన్నారు, వైశ్యాస్లో నిరుపేదలు ఉన్నారు, కమ్మ వాళ్ళలో నిరుపేదలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ నిరుపేదలకు రిజర్వేషన్ కావాలి అని భావించిన వ్యక్తులు మేము. ఖచ్చితంగా వి వెల్కమ్డ్ ఇట్. ఏ కార్నర్ నుంచి కూడా రిజర్వేషన్ రాలేదు. ఒక బైబిల్ పట్టుకొని చర్చికి వెళుతున్న నేరానికి ఒక కాన్స్టిట్యున్సీనే కాదు 2 రాష్ట్రాల్లో క్రిస్టియన్స్ని మీరు భయపెడుతున్న విధానం చూసి నాకు కొంత ఆశ్చర్యం అనిపించింది. నిజంగా మీలాంటి వ్యక్తులు ఏ కెపాసిటీలో మాలాంటి వ్యక్తుల్ని క్వశ్చన్ చేసే అధికారం ఉంది అంటున్నా నేను. రఘురామకృష్ణంరాజు అనేటువంటి ఒక డిప్యూటీ స్పీకర్, ఒక ఫ్రాడ్ అని డిక్లేర్ చేయబడినటువంటి డిప్యూటీ స్పీకర్, ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసులు కానే కాదు సార్. ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ని బేస్ చేసుకొని మీరు ఏ కంపెనీలు క్రియేట్ చేసి ఏ కంపెనీలకి ఇంటర్నల్ ఫ్రాడ్ జరిగింది అని సిబిఐ, బ్యాంక్ అఫీషియల్స్ ఆధారాలతోటి మీ మీద రిజిస్టర్ చేసి ఛార్జ్షీట్ వేసినటువంటి కేసెస్ మాత్రమే నేను ఉదాహరిస్తున్నా. ఈ 2019 ఎఫ్ఐఆర్లో 947 కోట్ల ఫ్రాడ్, ఈ కేసులో 826,17,00,000 రూపాయల ఫ్రాడ్. ఈ ఫ్రాడ్ ఏంటో చూస్తా. మీ మీద వచ్చినటువంటి ఎలిగేషన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చే మీ మీద ఇచ్చినటువంటి రిపోర్ట్. ది అకౌంట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అ ఫ్రాడ్
విత్ పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆన్ 14/11/2019. యునైటెడ్ బ్యాంక్, ఇండియన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎర్లియర్ వైశ్య బ్యాంక్ అండ్ దినా బ్యాంక్ with the Bank of Baroda, with Central Bank, Syndicate Bank, Bank of India and Indian Bank, so and so. As such, there is no delay in finding FIR with the CBI after declaration of fraud by the bank. రఘురామకృష్ణరాజు ఆపరేట్ చేసేటువంటి బ్యాంకు ఫ్రాడ్ కింద డిక్లేర్ చేసిన తర్వాత బ్యాంకు, అన్ని బ్యాంకులు, ఈ ఒక్క బ్యాంకే కాదు, అన్ని బ్యాంకులు డిక్లేర్ చేసిన తర్వాత ది ఎఫ్ఐఆర్ వాజ్ లాంచ్డ్ బై పంజాబ్ నేషనల్ బ్యాంక్. The company in Bharat Thermal Power Limited, PAN number AABCI 6717L, through its directors had approached large corporate branch Marg New Delhi of the complainant bank for a financial facility and presented financials and projections of the company to the bank and sought financial assistance and caused to the bank to believe that with the said loan limit the business of the company would grow. రఘురామకృష్ణరాజు డైరెక్టర్సు, ఇందులో డైరెక్టర్గా వాళ్ళ కొడుకు ఒక డైరెక్టర్, వాళ్ళ మిస్సెస్ ఒక డైరెక్టర్. వీళ్ళు డైరెక్టర్లుగా ఈ బ్యాంకు దగ్గరికి వెళ్ళి మా కంపెనీకి బిజినెస్ లోన్ ఇవ్వండి, మా బిజినెస్ లోన్ పెట్టుకుంటే మేము గ్రో అవుతుంది అని చెప్పి వీళ్ళు ఈ బ్యాంకు దగ్గరికి వెళ్ళి లోన్ కోసం అప్లై చేసిన సందర్భం. ది కంపెనీ హ్యాస్ శాంక్షన్డ్ a senior debt amounting to 941 crore.80 lakhs and subordinated debt of rupees 62 crores 80 lakhs in order to part finance the project of the basis of the security documents dated 31/3/2008, 12/4/2008, 22/2 under 2008. The mortgage in respect of the project land was created on so and so. ఒక బ్యాంకులో లోన్ కావాలి అని సెక్యూరిటీ పెట్టి వీళ్ళు 941.80 లక్షల రూపాయలు అండ్ 62.80 లక్షల రూపాయలు సబ్సిడీ లోన్ తీసుకొని మొత్తం ఈ బ్యాంకుకి లోన్ తీసుకొని వీళ్ళు ఏం చేశారు అంటే, ఈ సోకాల్డ్ సనాతన ధర్మాధికారి, హిందూ ధర్మ పరిరక్షకులుగా భావించబడి తనను తానుగా ప్రొజెక్షన్ చేసుకున్నటువంటి గౌరవనీయులైనటువంటి డిప్యూటీ స్పీకర్ గారు ఈ 941 కోట్ల రూపాయలు మొత్తం గుండు సున్నా పెట్టాడు. ఎవరికి? బ్యాంకులకి. బ్యాంక్ అంటే ఎవరు? పబ్లిక్ మనీ. నేను రూపాయి, మీరు రూపాయి దాచిపెట్టుకున్న డబ్బుల్లో నుంచి ఇదిగో బ్యాంకు ఫ్రాడ్ చేసినటువంటి ఘరానా దొంగ, యు ఆర్ ఎ చీటర్, యు ఆర్ ఎ ఫ్రాడ్. అండ్ నాట్ ఓన్లీ రఘురామకృష్ణరాజు గారు వైఫ్ అండ్ సన్ను ఫ్రాడ్గా డిక్లేర్ చేసి ఫ్రాడ్ అకౌంట్గా డిక్లేర్ చేసినటువంటి మీరు ఎవరి గురించి మాట్లాడతారండి? నెంబర్ 3 ఎఫ్ఐఆర్, ఇంకో ఎఫ్ఐఆర్ ఉంది మహానుభావుడి మీద. ఈ ఎఫ్ఐఆర్ లాంచ్ చేసింది ఎవరయ్యా అంటే డిప్యూటీ జనరల్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ఎఫ్ఐఆర్ నెంబర్ RCBD1 2021/E/00002 డేటెడ్ 24/3/2021. ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఏమో 29/4/2019, రెండో ఎఫ్ఐఆర్ ఏమో 6/10/2020, మూడో ఎఫ్ఐఆర్ ఏమో 24/3/2021 సంవత్సరం. ఇది కూడా ఏమండి, ఏం సెక్షన్స్? క్రిమినల్ కాన్స్పిరసీ, చీటింగ్, ఫోర్జరీ ఆఫ్ వాల్యుబుల్ సెక్యూరిటీ, ఫోర్జరీ ఫర్ ది పర్పస్ ఆఫ్ చీటింగ్, యూజింగ్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ యాజ్ జెన్యూన్ అండ్ క్రిమినల్ మిస్కాండక్ట్ బై పబ్లిక్ సర్వెంట్. ఈ మహానుభావుడు ఒక్కడే కాదు, ఈ మహానుభావుడు బ్యాంక్ మేనేజర్ని కొల్యూట్ చేశాడు, బ్యాంకు ప్రాజెక్ట్ వాళ్ళు మార్కెటింగ్ మేనేజర్స్ని కొల్యూట్ చేశాడు. ఈ మహానుభావుడు కాన్స్పిరసీ వల్ల ఈ బ్యాంకుల్లో చాలామంది ఎంప్లాయీస్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీసెస్ అయిపోయినారు. ఈ మహానుభావులు ఇచ్చినటువంటి దీంట్లో ఫ్రాడ్ ఎంత అంటే 237.84 రూపాయలు. దీంట్లో ఫ్రాడ్, ఫస్ట్ ఫ్రాడు 900 కోట్లు రమారమి, రెండో ఫ్రాడు 826 కోట్లు, మూడో ఫ్రాడు 237 కోట్లు. మొత్తం రమారమి 8,000 కోట్ల ఫ్రాడ్ అండి, 2,000 కోట్ల రూపాయల ఫ్రాడు. 2000K ఫ్రాడ్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తెల్ల చొక్కా ఒకటి వేసుకొని, తెల్ల పంచ ఒకటి వేసుకొని శుద్ధపూస కబుర్లు చెప్తా ఉంటాడు టీవీలో కూర్చొని. మొన్న క్రాస్ ఫైర్లో కూర్చొని తొడగొడుతున్నాడు.
మనకు తెలుగులో ఒక సామెత ఉంది, డిక్కీ బలిసిన కూడంట ఎవరి ముందుకు వెళ్ళి తొడగొట్టిందంట. 1924 ఎక్కడ తొడగొట్టావు నాయన రఘురామకృష్ణంరాజు? 1924 పులుసు కారిపోయింది నీకు. ఎక్కడి నుండి? ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ బోర్డర్లోకి అడుగు పెట్టడానికి గజ 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 వణికిపోయినటువంటి డిక్కీ బలిసిన కోడిలాగా ఈరోజు తొడగొడుతున్నావే. ఈరోజు తొడగొడుతున్నావు మొన్న టీవీలో కూర్చొని. మరి 1924 తొడగొట్టలేదే? 1924 ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో అడుగుపెట్టలేదే? 1924 ఈ కబుర్లు పులిహార కబుర్లు చెప్పలేదే? 1924 ఎక్కడున్నారు? 1924 మీ రోషం ఏమైపోయింది? మీ రోషం ఏమైపోయింది 1924లో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోర్డర్లో అడుగు పెట్టడానికి గజ 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 ఎందుకు వణికిపోయినారు 1924లో? ఏంటి? కొడితే కొట్టించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలా? గిల్లితే గిల్లించుకోవాలా? గిల్లితే గిల్లించుకోవాల్సిన అవసరం లేదు, తిరగబడతాను. ఈ తెగింపు, ఈ ధైర్యం 1924 ఏమైపోయింది? 1924 గిల్లితే గిల్లించుకోవటం కాదు, పొడిస్తే పొడిపించుకున్నావు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఎవరిని మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు? మీకు పంచాయతీ ఎవరితో అయినా ఉంటే పంచాయతీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వ్యక్తిగతంగా మీకు ఏమైనా ఉంటే చూసుకోండి. ఎవరిని పట్టుకొని, ఏ కమ్యూనిటీని పట్టుకొని, ఎవరిని పట్టుకొని మీరు తుస్కారంగా మాట్లాడతారు, వెటకారంగా మాట్లాడతారు అంటే మీ మాట్లాడే మాటలు మాకు రావా? మీ జాతకాలు మాకు తెలియవా? కాదండి, ఇట్లా బ్యాంకులను ఫ్రాడ్ చేసి 2000 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసి బినామీ కంపెనీల్లోకి బినామీ ట్రాన్సాక్షన్లు చేసి రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలు దాచిపెట్టుకున్నటువంటి డబ్బు తమ ఫ్రాడ్ ఢిల్లీ దాకా పాకించి బ్యాంకుల్ని, మీ డబ్బుల్ని చూపించి బ్యాంక్ అధికారులను కూడా దొంగ డాక్యుమెంట్లు సృష్టించి, దొంగ సెక్యూరిటీ డాక్యుమెంట్లు సృష్టించి 2000 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఘనమైన చరిత్ర మాకు లేదండి, మాకు రాదండి, మా వల్ల కాదండి. నిజాయితీగా ఉండగలుగుతాం. ఎస్, మీరు అన్నట్టు మాకు తక్కువ ఓట్లే వచ్చినాయి, నేనే కాదనటంలా. కానీ రఘురామకృష్ణరాజు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, 1924లో ఈరోజు నువ్వు కావచ్చు, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, మీ సోకాల్డ్ సనాతన ధర్మాధికారి ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఈరోజు మీరు ఎంజాయ్ చేస్తున్న పవరు ఆ రోజున మా పోరాట ఫలితంగా వచ్చిన భిక్ష అని మాత్రం మర్చిపోమాకండి. ఏమంటారు? అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా తెలిసి ఈ ప్రబుద్ధుల వల్ల జరిగేది ఏమీ లేదా అని. ఒక్కసారి ఎప్పుడైనా వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడగండి. జడా శ్రవణ్ కుమార్ 1924లో ఏం చేశాడు అని. జడా శ్రవణ్ కుమార్ మీరు చేసే పోరాటం మా పార్టీ కూడా చేయలేదు. ఐ మస్ట్ సే గ్రాటిట్యూడ్స్ టు యూ. మా పార్టీ మొత్తం మీకు రుణపడి ఉంది అని మీ చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వ్యక్తిగతంగా నాతో అన్నాడా లేదా మీరు వెళ్ళి అడగండి. మా పార్టీ పాలిట మహావిష్ణువులాగా ఈరోజు మా పార్టీని కాపాడుతున్నావు అని మీ నారా లోకేష్ అన్నాడా లేడో ఎప్పుడైనా వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు అడగండి. నేను ఈ మాటలు ఏ రోజు నేను మీడియాలో చెప్పలేదే. నిన్న మీరు ఈ ప్రభుత్వాలకి ఇన్ని ఓట్లు వచ్చినాయి, వీళ్ళ వల్ల ఊడేది లేదు, రాలేది లేదు అని ముఖ్యమంత్రి గారికి తెలుసు, కాబట్టి నన్ను ఏమీ పీకలేరు, ఎవడు పీకలేరు అని మీరు అన్నా కారణంగా నేను ఈ మాట అనాల్సి వస్తుంది.